అందరికీ ప్రైజ్‌ల నా పేరు ప్రతిమ. జీసస్ హాస్టల్లో 8th క్లాస్ చదువుతున్నా. ఆ రోజు అందరం టంగ్స్ ప్రేయర్ చేసుకుంటున్నాం. బిషప్ సార్ నాకు ఫస్ట్ ప్రాఫెసీ ఆగస్ట్ 2nd వీక్లో ఇచ్చిండే, నువ్వు దయ్యాల ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ నువ్వు రిలీఫ్ ఇస్తావని. సెకండ్ ప్రాఫెసీ నిన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడని చెప్పింది. ఫస్ట్ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయిపోయింది మా డాడీ దగ్గర. సెకండ్కి ఇంటికి వెళ్ళిండే. ఆ రోజు నైట్ మేము అందరం ప్రేయర్ చేసుకుంటుంటే డాడీకి సర్పంలాగా వచ్చింది. అయితేనేమో అది చెప్తుంది, నువ్వు ఫస్ట్ టంగ్స్ ప్రేయర్ ఆపేసాను, చాలా గట్టిగా అరుస్తుండే. ఆ రోజు నైట్ కుటుంబం అందరం ప్రేయర్ చేస్తున్నాము. మా కుటుంబము ప్రేయర్ చేసుకుంటూ అట్లనే మామూలుగా ప్రేయర్ అవుతుంది. తర్వాత మా పెద్ద పాప ప్రేయర్ చేస్తుంది టంగ్స్ ప్రేయర్లో. ఆమె ప్రేయర్ చేస్తుంటే ఇంకా నాకు చెవులకు ఎక్కడ ఏదో అవుతుంది. ఆపూరి బెట ఇట్లా మీరు ఆపూరి టంగ్స్ ప్రేయర్ ఆపూరి భాషలలో మాట్లాడుతారు. మా ఆపనేషన్ అంటే ఇంకా అలా ఆపుతలేరు. అయితే నేను ఆపకుండా అలాగే ప్రేయర్ చేస్తున్నా. అయితేనేమో డాడీ చెప్తున్నాడు ఆపకుండా. అట్లనే నాకు వచ్చేసింది, శైతాన్ వచ్చేసి సర్పంలాగా వచ్చేసి మొత్తము ఏదో అయిపోతుంది. నాకు ఆపుతలేరు. ఆపూరి బెట మా అక్క టంగ్స్ ప్రేయర్ చేస్తుంది. అప్పుడు ఆ సౌండ్ తోటి లేస్తే డాడీ ఏమో స్టేక్ లాగా కింద వెళ్తుంది. మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినారో, అక్కడ నుంచి 3 days అయితే వీళ్ళు చచ్చిపోతుండే, మీరు ఎందుకు వచ్చి ఇక్కడ అన్నిటిని బంధించేస్తున్నారు అని చెప్పి డాడీ అరుస్తున్నాడు. అయితేనేమో టంగ్స్లో గట్టిగా ప్రేయర్ చేస్తుంటే మమ్మీ అప్పుడు భయపడిండే. మా పెద్ద పాప ప్రేయర్ చేస్తుంటే మా ఆయన ఇంకా సైతాన్ వచ్చి సర్పం లాగా అయిపోయి కొంచెం కింద పడి కొట్టుకోవడం స్టార్ట్ చేసిండు. పాప ప్రేయర్ చేస్తుంటే నాకు భయం వేసి 3-4 times వాష్రూమ్కి వెళ్ళినా. నా సౌండ్ వినలేక ప్రేయర్ చేస్తుంటేనే ఇంకా తర్వాత సైతాన్ వెళ్ళిపోయింది. 7 దయ్యాలని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా చెప్పింది పాప ప్రేయర్ చేస్తుంటే. వాళ్ళు ప్రేయర్ చేస్తుంటే ఆపరు, మీరు ఎందుకు వచ్చారు, అక్కడ జీసస్ పై నుంచి మా ఇంటికి ఎందుకు వచ్చారు, రావద్దని చెప్పినా కదా, మీరు వచ్చి ఇక్కడ ప్రేయర్ చేస్తారు, మీ మమ్మీ డాడీ వాళ్ళు ఒక 2-3 రోజులలో చనిపోతుండే, వాళ్ళని చనిపోవాలట్టు చేసినాం మేము అని చెప్పారు. అంటే అట్లనే ఇక నాకు సర్పం శైతాన్ ఇప్పుడు పెద్ద పాప ప్రేయర్ చేసేవారు. వీళ్ళందరూ చేస్తుంటే సర్పంలాగా పాక్కుంటూ వెళ్ళి అక్కడ నుంచి డోర్ కాడ నుంచి ఇంకా సర్పం వెళ్ళిపోయింది. 1/2 hour దాకా సతాయించింది. నాకు ఆపకుండా అట్లాగే గట్టిగా ప్రేయర్ చేస్తూనే ఉన్నా. 1/2 hour తర్వాత వెళ్ళిపోయింది.